హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ హోమ్ మేడ్ షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ షర్బత్ని మీరు ఒకసారి చేసుకున్నారు అంటే కనీసం 6 months స్టోర్ ఉంటుంది. సమ్మర్లో బాడీకి చలవ కూడా చేస్తుంది. సో ఈ సమ్మర్ స్పెషల్ హోమ్ మేడ్ షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ షర్బత్ కోసం మనం ఫస్ట్ మందార పువ్వులను తీసుకోవాలి. ఇవి దేశవాళీ మందార పువ్వులు అండి, హైబ్రిడ్ కాదు. ఈ రెసిపీ కోసం మనం ఓన్లీ దేశవాళీ ఎర్ర గులాబీలు మాత్రమే తీసుకోవాలి. సో చూడడానికి ఇవి ఇలా ఉంటాయి. ఈ షర్బత్ కోసం ఓన్లీ మనం రేకలు మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఇలా ఉన్న పార్ట్ని మీరు తీసి పక్కన పెట్టేసేయాలి. అన్ని పువ్వుల నుంచి కూడా ఇలా మీరు రేకల్ని తీసేసుకోవాలి. ఈ పువ్వులు చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి, లేకపోతే బయట మీకు మార్కెట్లో 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ పువ్వులు ఇస్తూ ఉంటారు. సో అవి తెచ్చుకుని కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలా అన్నిటినీ కూడా రేకలు తీసి పెట్టుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 25 ఫ్లవర్స్ వరకు తీసుకున్నాను. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత మొత్తం వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను 25 ఫ్లవర్స్కి 11 వరకు నిమ్మకాయలను తీసుకున్నాను. రసం ఎక్కువ ఉన్న నిమ్మకాయలు అయితే 11 సరిపోతాయండి, లేదంటే 13 వరకు కూడా వేసుకోవచ్చు. రసం తక్కువ ఉన్న నిమ్మకాయలైనా లేదంటే చిన్న సైజు నిమ్మకాయలైనా కూడా నిమ్మకాయలు ఎక్కువ పడతాయి. సో మీరు చూసుకొని వేసుకోవాలి. తీసుకున్న నిమ్మకాయలని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ చెక్కల నుంచి మనం రసం తీసుకోవాలి. ఇక్కడ నేను నిమ్మకాయ చెక్కల నుంచి రసం తీయడానికి ఎటువంటి ప్రెషర్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే ప్రెషర్లో పెట్టి ప్రెస్ చేసినట్లయితే మనకి కొద్దిగా చేదిస్తాయి. అందుకనే నేను ఇలాగ స్ట్రైనర్లో వేసి జ్యూస్ తీస్తున్నాను. సో ఇలా అన్ని నిమ్మకాయల నుంచి కూడా జ్యూస్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి డ్రై చేసుకున్న హైబిస్కస్ ఫ్లవర్ పెటల్స్ని ఈ లెమన్ జ్యూస్లో వేసుకోవాలి. సో ఇలా పెటల్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్పూన్తో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు లెమన్ జ్యూస్ మీకు ఇలా పెటల్స్ ములిగేలా ఉండాలి. మీకు లెమన్ జ్యూస్ ఏమాత్రం సరిపోకపోయినా ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి క్లోజ్ చేసుకుని 16 hours పాటు రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టి పెట్టాను. ఇలా 16 hours పాటు మనం పక్కన పెట్టుకున్న తర్వాత పెటల్స్లోంచి ఇలా రెడ్ కలర్ అనేది మొత్తం దిగుతుందనమాట. సో ఇలా నిమ్మరసం అంతా కూడా మీకు రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న నిమ్మరసాన్ని ఒక గ్లాసులోకి వేసి కొలుచుకోవాలి. మనకి నిమ్మరసం ఒక గ్లాస్ ఉంది కాబట్టి షుగర్ ఇక్కడ మనం గ్లాస్ నుంచి గ్లాసున్నర వరకు వేసుకోవచ్చు. స్వీట్ తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు నిమ్మరసం ఎంతైతే ఉందో అంతే షుగర్ని తీసుకోవాలి. లేదంటే స్వీట్ ఎక్కువ తినేవారు ఒక గ్లాస్ నిమ్మరసానికి 1.5 గ్లాస్ వరకు పంచదారని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1 గ్లాస్ వరకు పంచదారని వేసుకుని నెక్స్ట్ 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. సో పంచదార కరిగేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామున్కి ఏదైతే పాకం ఉంటుందో సేమ్ అలానే పాకం ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం అల్లం ముక్కల్ని బాగా మెత్తగా దంచుకోవాలి. 1 గ్లాస్ నిమ్మరసానికి 4 నుంచి 5 వరకు 1 inch సైజు ఉండేలా అల్లం ముక్కల్ని తీసుకుని ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి. అల్లం ముక్కల్ని ఇలా బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పాకం రెడీ అయిపోయిందండి. సో ఇలా గులాబ్ జామున్ పాకం వస్తే సరిపోతుంది. సో ఇలా వస్తే మీకు పాకం ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దంచి పెట్టుకున్న అల్లాన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. సో పాకం ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ పాకాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్ట్రెయిన్ చేసుకున్న పాకంలో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 6 months అయినా స్టోర్ ఉంటుందండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా వాటర్లో వేసుకుని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనీసం 6 months నుంచి 1 year వరకు కూడా స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ ఒక గ్లాస్లో కొద్దిగా సబ్జా సీడ్స్ వేసుకుని 2 to 3 tablespoons వరకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షర్బత్ని వేసుకుని గ్లాస్ నిండేంత వరకు కూలింగ్ వాటర్ని వేసుకోవాలి.
ఇది అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలి అంటే సబ్జా సీడ్స్ని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి నానడానికి ఎక్కువ టైం పట్టదండి, మ్యాక్సిమం 10 to 15 మినిట్స్లోనే ఇవి నానిపోతాయి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. సమ్మర్లో ఇది తీసుకుంటే బాడీకి బాగా చలువ చేస్తుంది. ఈ సమ్మర్లో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.